గుడ్ ఆఫ్టర్నూన్ స్టూడెంట్స్. మనం ముందు క్లాస్లో మనము మాడ్యూల్ 2 మొత్తం అంతా మనం కంప్లీట్ చేసుకోవడం అనేది జరిగింది. ఇప్పుడు మనము మాడ్యూల్ 3 గురించి మనము క్వశ్చన్స్ అనేవి డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ క్వశ్చన్, థర్టీ క్వశ్చన్. What will be the RPM of smaller gear if a 180 mm dia meshes with 60 mm dia gear and the bigger gear makes 60 RPM. Option A 120 RPM. Option B 140 RPM. Option C 160 RPM. Option D 180 RPM. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్ యొక్క మీనింగ్ ఏంటి అంటే, వాట్ విల్ బి ద ఆర్పిఎం ఆఫ్ స్మాలర్ గేర్ అంటే మనము ఎంత ఈ యొక్క స్మాలర్ గేర్ కి ఆర్పిఎం ఎంత అనేది మనము కనుక్కోవాలి. అయినప్పుడు ఇఫ్ ఏ 180 mm డయా మెషెస్ అంటే 180 mm డయామీటర్ కలిగి ఉన్న మెషెస్ వచ్చేసి 60 mm డయామీటర్ కలిగి ఉన్న గేర్ వచ్చేసి దాని యొక్క బిగ్గర్ గేర్ అనేది 60 RPM అనేటివి క్రాస్ చేసింది. అలాగైతే స్మాలర్ గేర్ అనేది ఎంత RPM అనేది క్రాస్ చేసి ఉంటుంది అనేది మనము కనుక్కోవాలి. ఈ యొక్క క్వశ్చన్ ని మనము కనుక్కోవాలి అంటే మనకి ఇక్కడ ఈ యొక్క చాప్టర్ లో ఈ యొక్క పర్సంటేజ్ చాప్టర్ లో కాకుండా మళ్ళీ రేషియో అండ్ ప్రపోర్షన్ చాప్టర్ లో కూడా ఇవి మెన్షన్ చేసి ఉంటారు. దీంట్లో ఫస్ట్ గా ఇందులో వచ్చేసి ఏమేమంటున్నారు, ఇక్కడ స్మాలర్ డయామీటర్ ఎంత, స్మాలర్ గేర్ యొక్క డయామీటర్ ఇచ్చారు 180 mm అని ఇచ్చారు. 180 అదే విధంగా మనం ఏం కనుక్కోవాలి, దాని యొక్క ఆర్పిఎం కనుక్కోవాలి. దాని యొక్క ఆర్పిఎం నేను ఏమనుకుంటున్నాను అంటే ఎక్స్ అనుకుంటున్నాను. దాని యొక్క ఆర్పిఎం నేను ఏమనుకుంటున్నాను అంటే ఎక్స్ అని నేను అనుకుంటున్నాను. ఇది స్మాలర్ గేర్ యొక్క డయామీటర్. అదే విధంగా మనము దాని యొక్క ఆర్పిఎం అంటే ఏంటి అంటే రెవల్యూషన్ పర్ మినిట్ అనమాట. రెవల్యూషన్ పర్ మినిట్ అంటే దాని యొక్క హార్స్ పవర్స్ తో మనము దీన్ని అంటే ఒకసారి ఇది యొక్క స్పీడ్ లో ఇది ఒక మెజర్మెంట్ అనమాట. రెవల్యూషన్ పర్ మినిట్ అంటే ఆర్పిఎం తో మనము కొలుస్తాం అనమాట. స్మాల్ గేర్ యొక్క డయామీటర్ ఎంత అంటే మెష్ యొక్క డయామీటర్ ఎంత అంటే 180 mm. మనం ఏం కనుక్కోవాలి, స్మాలర్ గేర్ వచ్చేసి ఎంత స్పీడ్ లో వెళ్తుంది అనేది మనం కనుక్కోవాలి. అదేవిధంగా నెక్స్ట్ ఏం చెప్పారు అంటే, అదేవిధంగా బిగ్గర్ గేర్ లో వచ్చేసి దీని యొక్క డయా ఎంత అంటే 60 mm. దీని యొక్క డయా ఎంత అంటే 60 mm. ఇది ఎంత స్పీడ్ వెళ్ళింది అంటే 60 RPM అంటే రివల్యూషన్ పర్ మినిట్, 60 రివల్యూషన్ పర్ మినిట్ గా ఆ యొక్క గేర్ అనేది మూవ్ అవుతుంది అని ఈ యొక్క క్వశ్చన్ లో మనకు మెన్షన్ చేశారు. మనము ఇప్పుడు దీన్ని ప్రపోర్షన్ రూపంలో రాసుకున్నాం. ఫస్ట్ గా దీన్ని మనము ప్రపోర్షన్ రూపంలో ఫస్ట్ మనము రాసుకోవాలి.
ఫస్ట్ ఏ విధంగా రాసుకోవాలి అంటే మనం ఆర్పిఎం కనుక్కోవాలి. ఫస్ట్ గా మనము దీని యొక్క డయామీటర్ ఎంతో మనం వేసుకోవాలి. స్మాలర్ గేర్ యొక్క డయామీటర్ ఎంత 180 mm. కాబట్టి 180 ఈస్టు ఎంత స్పీడ్ వస్తుంది, ఎంత స్పీడ్ లో వెళ్తుంది, రెవల్యూషన్ పర్ మినిట్ కనుక్కోవాలి. కాబట్టి దాన్ని మనము ఎక్స్ అని మనము అనుకుంటున్నాం. ఎక్స్ అనుకున్న తర్వాత ఈ యొక్క సింబల్ ఏమంటారు అంటే ఈజ్ యాజ్ టు అంటారు. ఈ యొక్క సింబల్ ఏమంటారండి అంటే ఈజ్ యాజ్ టు అంటారు. ఈజ్ యాజ్ టు అంటారు. కాబట్టి అది వేసేసినాను. దాని తర్వాత వచ్చేసి ఇక్కడ 60 mm, ఇక్కడ ఫస్ట్ లో మనము డయామీటర్ వేసాం కాబట్టి సెకండ్ లో కూడా మనము బిగ్గర్ గేర్ యొక్క డయామీటర్ ఎంత అంటే బిగ్గర్ యొక్క గేర్ డయామీటర్ ఎంత అంటే 60 mm. కాబట్టి 60 ఈస్టు మనం నెక్స్ట్ ఏం వేసినాం ఇక్కడ అది ఎంత స్పీడ్ లో వెళ్తుంది అనేది మనకి ఇక్కడ క్వశ్చన్ లో మెన్షన్ చేశారు. కాబట్టి 60:60 అనేసారు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ప్రోడక్ట్ ఆఫ్ మీన్స్ ఇంటూ ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ అంటే ప్రోడక్ట్ ఆఫ్ మీన్స్ ఈజ్ ఈక్వల్స్ టు ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ మనము తీసుకోవాలి. కాబట్టి ప్రోడక్ట్ ఆఫ్ మీన్స్ ఏమొస్తుంది అంటే ఎక్స్ ఇంటూ 60 వస్తుంది. దట్ ఈజ్ ఈక్వల్స్ టు ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఏమొస్తుందంటే 180 into 60 వస్తుంది. 180 into 60 వస్తుంది. అప్పుడు ఎక్స్ ఇజ్ ఈక్వల్స్ టు ఈ 60 అనేది ఇంటూ చేస్తుంది, ట్రాన్స్పోజ్ చేసుకుంటే మనకి ఏమవుతుంది డివైడెడ్ బై 60 అవుతుంది. అది ఇక్కడ రాస్తున్నాం 180 into 60 డివైడెడ్ బై 60. అప్పుడు ఈ 60 క్యాన్సిల్ అయితే 180 ఎంత 180. ఎక్స్ ఇజ్ ఈక్వల్స్ టు 180 RPM అన్నమాట. దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఇక్కడ రాస్తున్నాను. దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ ఈజ్ 180 RPM. 180 అంటే డి అన్నమాట. డి 180 RPM. మనకి ఇక్కడ క్వశ్చన్ లో ఇంకొకటి చెప్తున్నాను. క్వశ్చన్ లో ఏమి ఇచ్చారు అంటే వాట్ విల్ బి ద ఆర్పిఎం అంటే స్మాల్ గేర్ యొక్క ఆర్పిఎం నెంబర్ కనుక్కోవాలి అయినప్పుడు దాని యొక్క డయామీటర్ వచ్చేసి 180 mm. దాని యొక్క మెష్ యొక్క డయామీటర్ ఎంత అంటే 180 mm. అదే విధంగా పెద్ద డయామీటర్ అంటే పెద్ద గేర్ యొక్క డయామీటర్ ఎంత అంటే 60 mm. ఆ 60 mm డయామీటర్ కి ఎంత ఆర్పిఎం పోయింది అంటే 60 RPM దూరం అనేది పోయింది. దాని తర్వాత ఇక్కడ ఇప్పుడు 60 mm కి అయితే 60 RPM వెళ్ళింది. 180 mm కి ఎంత అవుతుంది 180 RPM వెళ్తుంది. మనం లాజిక్ గా ఆలోచించినట్లయితే ఈజీగా మనము ఆన్సర్ అనేది క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఇంత పెద్ద ప్రాసెస్ లేకపోయినట్ల ఈజీగా మనము క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఎట్లా అంటే 60 mm గేర్ డయామీటర్ ఉన్న గేరు 60 RPM దూరం వెళ్ళింది. అలాగైతే 1 mm ఉంటే 1 RPM దూరంలో వెళ్తుంది అంతే. దిస్ ఇస్ ఏ సింపుల్ లాజిక్ క్వశ్చన్. లాజిక్ వెళ్ళకోకున్నట్ల మనం ప్రాబ్లమేటిక్ గా చేయాలి అంటే మనం ఈ విధంగా చేసుకోవాలి. ఫస్ట్ గా మనము 180 అనేది ఫస్ట్ డయామీటర్ ఈజ్ టు స్పీడ్ అంటే ఆర్పిఎం అనేది వేసేసుకొని ఈజ్ యాజ్ టు అనేది మనము ప్రపోర్షన్ లో ఇది ఈజ్ యాజ్ టు అని చదువుతాం కాబట్టి ప్రపోర్షన్ లో మనం ఈజ్ యాజ్ టు అని వేసేసుకొని నెక్స్ట్ ఏమి ఇచ్చారు బిగ్గర్ గేర్ యొక్క డయామీటర్ ఇచ్చారు కాబట్టి 60 mm అనేది ఇక్కడ వేసేసుకొని ఈజ్ యాజ్ టు ఆర్పిఎం ఎంత వచ్చింది అంటే 60 వచ్చింది. కాబట్టి ప్రోడక్ట్ ఆఫ్ మీన్స్ ఈజ్ ఈక్వల్స్ టు ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ అన్నమాట. ప్రోడక్ట్ ఆఫ్ మీన్స్ ఈ విధంగా తీసుకున్నాను 60 into x అవుతుంది. అదే విధంగా ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ తీసుకున్నట్లయితే 180 into 60 అవుతుంది. అప్పుడు ఈ యొక్క 60 అనేది ఇక్కడ ఇంటూ చేస్తున్నాం కాబట్టి ఇంటూ క్వాంటిటీ బికమ్స్ టు డివైడ్ బై క్వాంటిటీ అవుతుంది. కాబట్టి ట్రాన్స్పోజ్ చేసుకున్నట్లయితే డివైడ్ బై అవుతుంది. కాబట్టి 180 into 60 డివైడెడ్ బై 60 అనమాట. 60 క్యాన్సిల్ అయితే 180 ఎంత అండి 180 RPM. మనకు వచ్చిన ఆన్సర్ డి 180 RPM అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 31st క్వశ్చన్. వాట్ ఈస్ ద percentage of copper
if the casting weight of copper is 42.3 kg and tin weight is 2.7 kg. ఆప్షన్ ఏ కాపర్ ని మనము Cu తో మనము డినోట్ చేస్తాం కాబట్టి కాపర్ అనేది 92% ఉందా, లేకపోతే ఆప్షన్ నంబర్ బి కాపర్ అనేది 94% ఉందా, లేకపోతే ఆప్షన్ నంబర్ సి కాపర్ అనేది 96% ఉందా, ఆప్షన్ నంబర్ డి కాపర్ అనేది 98% ఉందా. ఫస్ట్ గా మనము క్వశ్చన్ యొక్క అర్థం చేసుకున్నట్లయితే వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఆఫ్ కాపర్ ఇఫ్ ద కాస్టింగ్ వెయిట్ ఆఫ్ కాపర్ ఈజ్ 42.3 kg అండ్ టిన్ వెయిట్ ఈజ్ 2.7 kg అని అన్నారు. ఇక్కడ క్వశ్చన్ లో ఏమంటున్నారంటే పర్సంటేజ్ ఆఫ్ కాపర్ మనము కనుక్కోవాలి అయినప్పుడు దాని యొక్క కాస్ట్ ఈ యొక్క కాపర్ యొక్క కాస్టింగ్ వెయిట్ వచ్చేసి ఎంత ఇస్తారు అంటే 42.3 kg ఇచ్చారు. అదే విధంగా టిన్ యొక్క వెయిట్ ఎంత అంటే 2.7 kg ఇచ్చారు. మనం దీంట్లో వచ్చేసి మనము పర్సంటేజ్ యొక్క కాపర్ పర్సంటేజ్ వచ్చేసి మనం ఇప్పుడు కనుక్కోవాలి. ఫస్ట్ గా మనము క్వశ్చన్ లో మనము ఫస్ట్ గా మనం ఏం చేయాలి అంటే వెయిట్ ఆఫ్ కాపర్ కాపర్ యొక్క వెయిట్ ఎంత 42.3 kg 42.3 kg అన్నమాట. నెక్స్ట్ అదే విధంగా ఇంకొక వెయిట్ ఏమి ఇచ్చారు వెయిట్ ఆఫ్ టిన్ టిన్ యొక్క వెయిట్ ఎంత ఇచ్చారు 2.7 kg. కాబట్టి మనము ఫస్ట్ గా మనము పర్సంటేజ్ కనుక్కోవాలి అంటే పర్సంటేజ్ ఏ విధంగా కనుక్కుంటాము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గా మీ యొక్క అటెండెన్స్ తీసుకోండి. 1 month లో 25 days జరిగాయి. ఎన్ని డేస్ జరిగాయి 25 days జరిగాయి. 25 days జరిగాయి కాబట్టి మీరు 25 out of 25 days వచ్చారు. 25 days మీ యొక్క అటెండెన్స్ జరిగితే మీరు ఎన్ని డేస్ వచ్చారు 25 days వచ్చారు. 25 days వచ్చినట్లయితే మీ యొక్క అటెండెన్స్ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తారు అంటే ఫస్ట్ గా మీరు ఎన్ని డేస్ వచ్చారు 25 days డివైడెడ్ బై కాలేజ్ ఎన్ని దినాలు జరిగింది ఎన్ని డేస్ జరిగింది 25 days. పర్సంటేజ్ అంటే ఏంటి 100 into 100 అన్నమాట. ఇప్పుడు ఈ విధంగా క్యాన్సిల్ చేసి ఇక్కడ చూసినట్లయితే 25 ones క్యాన్సిల్ చేస్తే 100 ones ఎంత 100% వచ్చిందని ఈ విధంగా మనం క్యాలిక్యులేట్ చేస్తాం. అంటే నంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్ డివైడెడ్ బై నంబర్ ఆఫ్ ప్రెసెంట్ వర్కింగ్ డేస్ డివైడెడ్ బై టోటల్ నంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్ ఇంటూ 100 అనమాట. సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా మనం చేసినట్లయితే ఇక్కడ మనం ఏం తీసుకోవాలి అంటే మనం ఇక్కడ పర్సంటేజ్ ఆఫ్ కాపర్ కనుక్కోవాలి. పర్సంటేజ్ ఆఫ్ కాపర్ కనుక్కోవాలి. వెయిట్ ఆఫ్ కాపర్ ఎంత ఉంది 42.3 ఉంది. కాబట్టి ఈ రెండు ప్లస్ చేసి వచ్చిన ఆన్సర్ ని ఏం చేయాలి అంటే అప్పుడు వెయిట్ ఆఫ్ కాపర్ అండ్ టిన్ వస్తుంది. వచ్చిన దాన్ని ఫస్ట్ గా ఈ యొక్క కాపర్ యొక్క వెయిట్ డివైడెడ్ బై టోటల్ వెయిట్ ఇంటూ 100 చేస్తే మనకు ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. సేమ్ ఇదే పర్పస్ మనము ఈ యొక్క క్వశ్చన్ లో మనము చేయాలి. ఇదే పర్పస్ మనం క్వశ్చన్ లో చేసినట్లయితే ఇప్పుడు చూద్దాం ఆన్సర్ ఎంత వస్తుందో చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ గా ఈ రెండు యాడ్ చేయాలి. కాబట్టి టోటల్ వెయిట్ ఇస్ ఈక్వల్స్ టు కాపర్ వెయిట్ ఎంత 42.3. అదే విధంగా టిన్ వెయిట్ ఎంత 2.7 అనుకో 7 అదే విధంగా కేజీస్ ఇవ్వండి. ఇక్కడ చూడండి 3 + 7 ఎంత 10. 2 + 2 4 4 + 1 5 4 కేమో 4 కాబట్టి 45 kgs వచ్చింది. వీటి యొక్క టోటల్ వెయిట్ ఎంత అండి 45 kgs. ఇప్పుడు మనకు పర్సంటేజ్ ఆఫ్ కాపర్ వెయిట్ మనం కనుక్కోవాలి. అదే క్వశ్చన్ పర్సంటేజ్ ఆఫ్ కాపర్
పర్సంటేజ్ ఆఫ్ కాపర్ కనుక్కోవాలి. ఏ విధంగా కనుక్కోవాలి అంటే వెయిట్ యొక్క కాపర్ యొక్క వెయిట్ ఎంత ఉంది? 42.3 ఉంది. 42.3 డివైడెడ్ బై టోటల్ వెయిట్ ఎంత ఉంది? 45 ఉంది. టోటల్ వెయిట్ 45. పర్సంటేజ్ అంటే ఎంత? 100 ఇంటూ 100 చేయాలి. ఇప్పుడు మనము ఏదైనా కానీ క్యాన్సిల్ ఉంటే క్యాన్సిల్ చేసేసుకోండి. 5 టేబుల్లో వెళ్తుంది. 5 9s ఇక్కడ 5 2s 5 0 5 0 0 దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ మనకు ఆన్సర్ ఎంత వచ్చింది? ఇక్కడ ఈ రెండు మనము ఇంటూ చేసినట్లయితే 23 60 24 80 80 ఒక 4 ఎంత అవుతుందండి? 84 వచ్చేసి 23 60 46 అవుతుంది. 84 అవుతుంది. 84 1 నెంబర్ తర్వాత పాయింటింగ్ కాబట్టి 1 నెంబర్ తర్వాత పాయింట్ 846 అవుతుంది. డివైడెడ్ బై ఎంత? 9 చేయాలి కాబట్టి కింద అది ఆటోమేటిక్ గా మనము చేసేసుకోవాలి. ఈ జీరో అనేది ఉండదు. ఇప్పుడు మనం ఏం చేయాలి? క్యాన్సిల్ చేద్దాం. 9 1s 9 9s 9 4s ఎంత వచ్చిందని? 94 వచ్చింది. కాబట్టి ఇక్కడ రాస్తున్నా పర్సెంటేజ్ ఆఫ్ కాపర్ ఈజ్ ఈక్వల్స్ టు 94%. ఇక్కడ ఆప్షన్ లో 94% ఉందా అంటే ఆప్షన్ బి ఉంది. కాబట్టి దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ ఎంత అంటే ఇక్కడ రాస్తున్నా కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఈక్వల్స్ టు బి 94%. ఈ విధంగా మనము ప్రాబ్లం అనేది మనము ఫైండ్ చేసుకోవాలి. ఫస్ట్ గా ప్రాబ్లం లో మనము ఏం చేయాలి అంటే వాట్ ఈస్ ద పర్సెంటేజ్ ఆఫ్ కాపర్, మనము కాపర్ యొక్క పర్సెంటేజ్ కనుక్కోవాలి. ఇఫ్ ద కాస్టింగ్ వెయిట్ ఆఫ్ కాపర్ ఈజ్ 42.3 kg. మనకు ఏమి ఇచ్చారు అంటే కాపర్ యొక్క వెయిట్ ఇచ్చారు. వెయిట్ ఎంత ఇచ్చారు అంటే 42.3 kg అని ఇచ్చారు. అదే దాని తర్వాత టిన్ వెయిట్ వచ్చేసి ఎంత ఇచ్చారు అంటే 2.7 kg ఇచ్చారు. మనము రెండు వెయిట్లు ఇచ్చి మనము ఒక వెయిట్ యొక్క పర్సెంటేజ్ ఏ విధంగా కనుక్కోవాలో ఇక్కడ మనము క్లియర్ గా మనము చేసాము. ఈ రెండు వెయిట్లు ఉన్నాయి కాబట్టి ఈ రెండు టోటల్ వెయిట్స్ మనము ఫస్ట్ గా మనము కనుక్కున్నాం. టోటల్ వెయిట్ ఈజ్ ఈక్వల్స్ ఎంత వచ్చింది మనకు? 45 kgs వచ్చింది. కాబట్టి నెక్స్ట్ మనము పర్సెంటేజ్ ఆఫ్ కాపర్ ఏ విధంగా కనుక్కోవచ్చు? వెయిట్ మనకి ఇచ్చారు. వెయిట్ డివైడెడ్ బై టోటల్ వెయిట్ ఇంటూ పర్సెంటేజ్ అంటే ఎంత? 100 ఇంటూ 100 చేస్తే మనము క్యాన్సిల్ చేసిన తర్వాత ఆన్సర్ వచ్చేసి మనకు 94% అనేది ఈ విధంగా మనకు వచ్చింది. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. Next, 32nd problem. A motorcycle tire is sold for 300 rupees. What is the purchase price if 25% profit is added to it? ఇది క్వశ్చన్. మనము ఆప్షన్స్ చూసినట్లయితే ఆప్షన్ ఏ 200 రూపీస్, ఆప్షన్ బి 220 రూపీస్, ఆప్షన్ సి 240 రూపీస్, ఆప్షన్ డి 260 రూపీస్. మనకు క్వశ్చన్లో ఏమి ఇచ్చారు అంటే
ఏ మోటార్ సైకిల్ టైర్ ఈ సోల్డ్ ₹300 అంటే ఒక మోటార్ సైకిల్ టైర్ అనేది వచ్చేసి ఎంతకు అమ్మినాడు అంటే ₹300 కి అమ్మినాడు. అంటే వాట్ ఈస్ ద పర్చేస్ ప్రైస్ ఇఫ్ 25% ప్రాఫిట్ ఈజ్ యాడెడ్ టు ఇట్. అంటే ఏమంటున్నాడు అంటే ఆయన కొనిండే దాంట్లో నుంచి అమ్మిండేది 25% లాభంతో అమ్మాడంట. 25% లాభంతో ఆయన అమ్మాడంట. అమ్మినట్లయితే ఆయన కొనుక్కున్న ప్రైస్ ఎంత అని అంటున్నాడు. ఆయన కొనుక్కున్న ప్రైస్ ఎంత అని అంటున్నాడు. అంటే కాబట్టి ఇక్కడ మనము ఈ యొక్క క్వశ్చన్ ని మనము చూసుకునే ముందు మనము కొద్దిగా ఒక చిన్న ఫార్ములాస్ అనేటివి మనము నేర్చుకుందాం. ఇప్పుడు చిన్న ఫార్ములాస్ అవి మనం మామూలుగా కొనిన ప్రైస్ ఏమంటాము అంటే కాస్ట్ ప్రైస్ అంటాము. కొనిన ప్రైస్ ఏమంటాము అంటే కాస్ట్ ప్రైస్ అంటాము. ఇప్పుడు వచ్చేసి దీన్ని వేరే విధంగా పర్చేస్ ప్రైస్ అని మనము చెప్పుకుంటున్నాం. పర్చేస్ ప్రైస్, కాస్ట్ ప్రైస్ కాస్త పర్చేస్ ప్రైస్ గా మారింది. అంటే పర్చేస్ అంటే కొనడమే, కాస్ట్ అన్నా కూడా కొనడమే. దీన్ని మనము సింపుల్ గా సిపి అని రాసుకోవచ్చు. సిపి అంటే కాస్ట్ ప్రైస్. మనము ప్రైమరీ ఎడ్యుకేషన్స్ లో మనము చదివింటాం. అదే విధంగా దీన్ని మనము పర్చేస్ ప్రైస్ ని పిపి అని పిలుస్తాం. పిపి అంటే పర్చేస్ ప్రైస్ అన్నమాట. అదే విధంగా ఇప్పుడు సిపి అనేది అయిపోయింది. సిపి అంటే ఏంటి అంటే కొనిండేది వచ్చేసి మనకు సిపితో మనం డినోట్ చేస్తాం. సిపి అంటే ఏంటి అంటే కాస్ట్ ప్రైస్. అదే విధంగా అమ్మిండే దాన్ని ఏమంటాము అంటే అమ్మిండే దాన్ని వచ్చేసి సెల్లింగ్ ప్రైస్ అంటాము. అమ్మిండే దాన్ని ఏమంటామంటే సెల్లింగ్ ప్రైస్ అంటాము. సెల్లింగ్ ప్రైస్ ని మనము సింపుల్ గా మనము ఎస్పి అంటాము. సెల్లింగ్ ప్రైస్ ని మనం సింపుల్ గా ఎస్పి అంటాము. ఎస్పి అంటే ఏంటి అంటే అమ్మిండేది. ఎస్పి అంటే ఏంటి అంటే అమ్మిండేది. ఇప్పుడు కొనిండే వెయిట్ ఎంత ఇచ్చారు దీంట్లో? కొనిండే వెయిట్ మనము కనుక్కోవాలన్నారు. కొనిండే వెయిట్ అంటే పర్చేజ్ ప్రైస్ అనేది మనం కనుక్కోవాలి. అదే విధంగా సెల్లింగ్ ప్రైస్ ఇచ్చారు. సెల్లింగ్ ప్రైస్ ఎంత అంటే ₹300. అంటే ఎస్పి ఈజ్ ఈక్వల్స్ టు ఎంత? ₹300. ఎస్పి ప్రైస్ ఎంత అంటే ఎంతకు అమ్మినాడు అంటే ₹300. ఏది అమ్మినాడు? ఒక ఐరన్ అమ్మినాడు. ఇప్పుడు మనము ప్రాఫిట్ అంటే ఏ విధంగా వస్తుంది, లాస్ అనేది ఏ విధంగా వస్తుందో ఇప్పుడు మనము ఒక సింపుల్ ఎగ్జాంపుల్ రూపంలో మనం ఇప్పుడు చూద్దాం. సిపి అంటే కొనుక్కోండేది. అదే విధంగా సిపిని ఇంకొకటి ఏంటంటే పర్చేస్ ప్రైస్ అంటారు, దాన్ని పిపితో డినోట్ చేస్తారు. అదే విధంగా అమ్మిండే దాన్ని సెల్లింగ్ ప్రైస్ తో డినోట్ చేస్తారు. ఆ సెల్లింగ్ ప్రైస్ ని ఏమితో డినోట్ చేస్తారు అంటే సింపుల్ వాటి చెప్పాలంటే ఎస్పి. ఇప్పుడు ప్రాఫిట్ అంటే ఏమో చూద్దాం. ప్రాఫిట్ అంటే ఏంటంటే లాభము. మనకి ఎంత లాభం వచ్చింది అనేది ప్రాఫిట్ అన్నమాట. ఇప్పుడు ప్రాఫిట్ కనుక్కోవాలి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గా నేను ఒక సెల్ ఫోన్ ని 5,000 కొన్నాను. నేను ఒక సెల్ ఫోన్ ని ₹5,000 కి కొన్నాను. నేను ఆ సెల్ ఫోన్ ని ₹7,000 కి అమ్మాను. ఇప్పుడు నేను ప్రాఫిట్ ఏ విధంగా కనుక్కోవాలి అంటే ఫస్ట్ నేను కొనిండే దాన్ని ఏమనుకున్నాం మనం ముందు? సిపి అనుకున్నాం. సిపి అంటే కాస్ట్ ప్రైస్ అన్నమాట. అదే విధంగా అమ్మిండేది ఎందుకు అమ్మినాను? అమ్మేదాన్ని ఏమంటారు? ఎస్పి అంటారు అని చెప్తాను. ఎస్పి అంటే సెల్లింగ్ ప్రైస్. ఇప్పుడు ప్రాఫిట్ ఏ విధంగా కనుక్కోవాలి అంటే సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ అంటే ఎస్పి మైనస్ సిపి అన్నమాట. దట్ ఈస్ ఈక్వల్స్ టు ఎస్పి మైనస్ సిపి. దట్ ఈస్ ఈక్వల్స్ టు ఎస్పి అంత 7,000 మైనస్ సిపి అంత 5,000. 7,000 నుంచి 5,000 పోతే ఎంత? 2,000 నీకు ప్రాఫిట్ వచ్చింది. నాకు 2,000 అనేది ప్రాఫిట్ వచ్చింది. అంటే ప్రాఫిట్ ఫార్ములా ఏంటి అంటే ఎస్పి మైనస్ సిపి అన్నమాట. సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ అన్నమాట. ఇది ఈ యొక్క ప్రాఫిట్. నెక్స్ట్ లాస్ అంటే ఏంటి? ఇక ప్రాఫిట్ అయిపోయింది. నెక్స్ట్ లాస్ అంటే ఏంటి? ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడుగుతుంటారు. నెక్స్ట్ మనకు లాస్ అంటే ఏంటి ఇప్పుడు చూద్దాం.
లాస్. లాస్ అంటే ఏంటి అంటే ఫస్ట్ గా నేను ఫర్ ఎగ్జాంపుల్ గా ఒక సైకిల్ మోటార్ ని అంటే ఒక స్కూటర్ ఒక బైక్ ని 35,000 కి కొన్నాను. ఒక బైక్ ని 35,000 కి కొన్నాను. అదేవిధంగా ఆ బండి నేను 20,000 కి అమ్మాను. ఆ యొక్క బైక్ నేను 20,000 కి అమ్మాను. నేను కొనిండేది ఏమవుతుంది అప్పుడు సిపి అవుతుంది. సిపి అంటే కాస్ట్ ప్రైస్ అనమాట. అదేవిధంగా నేను అమ్మిండేది ఏమవుతుంది ఎస్పి అంటారు. ఎస్పి అంటే సెల్లింగ్ ప్రైస్ అనమాట. ఇప్పుడు మనకు లాస్ ఏ విధంగా వచ్చింది అనేది ఏ విధంగా కనుక్కోవాలి అంటే సిపి మైనస్ ఎస్పి. సిపి అంటే ఏంటి కాస్ట్ ప్రైస్. నేను ఎంత కొనుక్కున్నాను 35,000 కొనుక్కున్నాను ఒక బైక్ ని 35,000 కొనుక్కున్నాను మైనస్ ఎస్పి అంటే ఏంటి నేను అమ్మిన రేటు ఎంత అమ్మినాను అంటే 20,000 అమ్మినాను. ఎంత నష్టపోయాను నేను 35 నుంచి 20 పోతే ఎంత 15,000 నేను నష్టపోయాను. ఈ విధంగా మనము ఈ యొక్క లాస్ అనే దాన్ని ఈ విధంగా మనము కనుక్కుంటాం. ప్రాఫిట్ అంటే ఏం చెప్తున్నాం మనము సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్. లాస్ అంటే ఏం చెప్తున్నాం మనము కాస్ట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్ అనమాట. ఇది ఈ యొక్క ప్రాఫిట్ లాస్. ఇప్పుడు ప్రాఫిట్ లాస్ కనుక్కున్నాము, కానీ ప్రాఫిట్ పర్సంటేజ్ ఏ విధంగా కనుక్కోవాలి, అదే విధంగా లాస్ పర్సంటేజ్ ఏ విధంగా కనుక్కోవాలి ఇప్పుడు మనము ఒక ఫార్ములా రూపంలో మనము చూద్దాం. ఇప్పుడు ఫార్ములా రూపంలో మనము ఒక ఫార్ములా 2 ఫార్ములాస్ ఉన్నాయి. ఆ 2 ఫార్ములాస్ మనం ఏమో చూపిస్తున్నాం. ఫస్ట్ గా మనము ప్రాఫిట్ పర్సంటేజ్ ఏమో చూద్దాం. ప్రాఫిట్ ని ఏ విధంగా పర్సంటేజ్ రూపంలో రాసుకోవాలి. ప్రాఫిట్ పర్సంటేజ్ దట్ ఈస్ ఈక్వల్స్ టు ప్రాఫిట్ పర్సంటేజ్ కి ఒక ఫార్ములా ఉంది. ఆ ఫార్ములా ఏంటి ప్రాఫిట్ ఇంటూ 100 డివైడెడ్ బై ప్రాఫిట్ ఇంటూ 100 డివైడెడ్ బై కాస్ట్ ప్రైస్. ఇది ప్రాఫిట్ యొక్క పర్సంటేజ్ కి ఫార్ములా. ప్రాఫిట్ యొక్క పర్సంటేజ్ ఈ విధంగా ఇది ఒక ఫార్ములా. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇది చాలా ఇంపార్టెంట్. ప్రాఫిట్ కి మనము లాభం ఎంత పర్సంటేజ్ లో పొందాము అనడానికి ప్రాఫిట్ ఇంటూ 100 డివైడెడ్ బై కాస్ట్ ప్రైస్ అనమాట. కాస్ట్ ప్రైస్ అంటే మనం కొనుక్కోండేది మనము డివైడ్ బై చేయాలి. అదే విధంగా లాస్ట్ కి పర్సంటేజ్ కనుక్కోవాలి అంటే లాస్ట్ కి పర్సంటేజ్ ఏ విధంగా కనుక్కోవాలి అంటే లాస్ ఇంటూ 100 డివైడెడ్ బై కాస్ట్ ప్రైస్. ఈ విధంగా ఈ రెండు ఫార్ములాలు మనకు ఉన్నాయన్నమాట. ఈ రెండు ఫార్ములాలు ఏ దానికి ఫార్ములాలు అంటే ప్రాఫిట్ కి లాస్ కి ఈ విధమైన ఫార్ములాలు అనేటివి ఉన్నాయి. ప్రాఫిట్ అనేటివి ఈ యొక్క ప్రాఫిట్ అనేది ఏ విధంగా వస్తుంది ఇప్పుడు మనం చూసాం కదండి. ప్రాఫిట్ అంటే ఎస్పి మైనస్ సిపి అనమాట. అదే విధంగా లాస్ అయితే సిపి మైనస్ ఎస్పి అన్నమాట. ఈ విధంగా మనము ఈ యొక్క ప్రాఫిట్ లాస్ లో మనం ఈ విధంగా మనము కనుక్కోవచ్చు. ఇప్పుడు మన ప్రాబ్లం విషయానికి వస్తే మనము పర్చేస్ ప్రైస్ అనేది మనము కనుక్కోవాలి. ఏం కనుక్కోవాలండి మనము పర్చేస్ ప్రైస్ అనేది మనం కనుక్కోవాలి. పర్చేస్ ప్రైస్ అంటే ఏంటి కాస్ట్ ప్రైస్ మనము కనుక్కోవాలి. కాస్ట్ ప్రైస్ కి ఒక ఫార్ములా ఉంది. కాస్ట్ ప్రైస్ కూడా ఒకటి ఫార్ములా ఉంది. ఆ ఫార్ములా ఏంది ఇప్పుడు చూద్దాం. కాస్ట్ ప్రైస్ ఆర్ పర్చేస్ ప్రైస్ ఈ రెండు ఒకటే సేమ్. దట్ ఈస్ ఈక్వల్స్ టు ఫార్ములా ఏంటి అంటే సెల్లింగ్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్ డివైడెడ్ బై 1 ప్లస్ ఆర్ మైనస్ రేట్ బై 100. ఇది
పర్చేస్ ప్రైస్ మనము కనుక్కోవాల్సింది ఈ విధంగా మనము కనుక్కోవాలి. ఇక్కడ కాస్ట్ ప్రైస్ ఏ విధంగా కనుక్కోవాలి అంటే సెల్లింగ్ ప్రైస్ డివైడెడ్ బై 1 ప్లస్ ఆర్ మైనస్ రేట్ బై 100. ఇక్కడ రేట్ అంటే ఏంటి అంటే సెల్లింగ్ ప్రైస్ అంటే మనము అమ్మిండేది, మనము ఎంతకు అమ్మామనేది సెల్లింగ్ ప్రైస్ అనేది డినోట్ చేస్తుంది. నెక్స్ట్ అనేది ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ అని ఉంది. ప్లస్ అంటే ఏంటి అని అంటే మనము లాభం పొందినట్లయితే మనము ఇక్కడ ప్లస్ వేస్తాము, అదే విధంగా మనము నష్టపోయాము అంటే మనం ఇక్కడ మైనస్ వేస్తాము. అర్థమవుతుంది కదండి. ఇక్కడ మీకు ప్లస్ ఎందుకు వేస్తాము, ప్రాఫిట్ అనేది వస్తే ప్లస్ వేస్తాము, మైనస్ ఎందుకు వేస్తాము, నష్టపోతే మనము మైనస్ వేస్తాము. రేట్ అనేది ఏ విధంగా వస్తుంది అంటే ఇక్కడ ఈ యొక్క ప్రాబ్లంలో 25% ప్రాఫిట్ అయి ఉంటుంది అని చెప్తారు. కాబట్టి రేట్ అనేది ఏ విధంగా ఉంటుందంటే ప్రాఫిట్ అనేది లాస్ అనేది ఎంత అనేది రేట్ అనే వాల్యూ అనేది ఉంటుంది. ఇది ఈ యొక్క కాస్ట్ ప్రైస్ ఇజ్ ఈక్వల్స్ టు కాస్ట్ ప్రైస్ ఆర్ పర్చేస్ ప్రైస్ ఇజ్ ఈక్వల్స్ టు సెల్లింగ్ ప్రైస్ డివైడెడ్ బై 1 ప్లస్ ఆర్ మైనస్ రేట్ బై 100 అనమాట. ఇది ఈ యొక్క కాస్ట్ ప్రైస్ ని మనము కనుక్కోలేదు. అదే విధంగా సెల్లింగ్ ప్రైస్ ని ఏ విధంగా కనుక్కోవాలి ఇప్పుడు ఈ యొక్క ఫార్ములా అండి. ఇవి ఈ ఫార్ములాలు ఉంటేనే మనము ఏదైనా కానీ చేసుకునే కన్నా ఆస్కారం అనేది ఉంటాయి. నెక్స్ట్ మనము సెల్లింగ్ ప్రైస్ కనుక్కోవాలి అంటే మనకు ఫార్ములా ఉంది. అదేంటి అంటే పర్చేస్ ప్రైస్ ఇంటూ 1 ప్లస్ ఆర్ మైనస్ రేట్ బై 100. పర్చేస్ ప్రైస్ ఇంటూ 1 ప్లస్ ఆర్ మైనస్ రేట్ బై 100 అనమాట. ఇది ఈ యొక్క సెల్లింగ్ ప్రైస్ ఏ విధంగా కనుక్కోవాలో ఇక్కడ మనము చెప్పుకుంటున్నాము. ఇదే ఈ యొక్క సెల్లింగ్ ప్రైస్ ఏ విధంగా కనుక్కోవాలంటే ఒక ఫార్ములా ఉంది. అది ఫార్ములా ఏంటి అంటే పర్చేస్ ప్రైస్ ఇంటూ 1 ప్లస్ ఆర్ మైనస్ రేట్ బై 100. ఇప్పుడు మనము క్వశ్చన్లోకి వెళ్ళినట్లయితే మనం ఇక్కడ ఏం కనుక్కోవాలి, ఇక్కడ మనము కాస్ట్ ప్రైస్ కనుక్కోవాలి. కాబట్టి ఫస్ట్ గా ఇచ్చిన డేటా రాద్దాం. మనము ఫస్ట్ గా గివెన్ మనకేమి ఇచ్చారు అంటే సోల్డ్ అన్నారు. సోల్డ్ అంటే ఏంటి అంటే ఎస్పీ ఎంత అన్నాడు, రూపీస్ 300 రూపీస్ నేను అమ్మాను కాబట్టి ఎస్పీ ఈజ్ రూపీస్ 300. మనకు రేట్ ఇచ్చాడు. ఇక్కడ ఎంత రేట్ లో వెళ్ళింది అంటే ప్రాఫిట్ ఇచ్చారు. మనకు ప్రాఫిట్ ఎంత అంటే రేట్ ఈజ్ ఈక్వల్స్ టు 25% రేట్ అనేది ఇచ్చారు. కాబట్టి 25% ఇచ్చారు. కాబట్టి ఇక్కడ ఎస్పీ అనేది ఇచ్చారు. మనకి ఏం కనుక్కోవాలి, సిపి మనం కనుక్కోవాలి. మనం ఫార్ములా చెప్పుకున్నాం కదా, సిపి ఈజ్ ఈక్వల్స్ టు ఏంటి ఫార్ములా, ఎస్పీ డివైడెడ్ బై 1 ప్లస్ ఆర్ మైనస్ రేట్ బై 100. ఇది ఈ యొక్క సిపికి ఫార్ములా. ఇప్పుడు మనము ఎస్పీ అంటే ఎంత, 300 డివైడెడ్ బై ఇక్కడ ఏముంది 1. ఇక్కడ ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా అంటే మనకు ప్రాఫిట్ వచ్చింది. ప్రాఫిట్ కాబట్టి ఇక్కడ మనం ఏం వేసుకోవాలి, మనము ప్లస్ వేసుకోవాలి. రేట్ ఎంత ఇచ్చాడు ఇక్కడ 25% అన్న 25 మనము డివిజన్ రూపంలో రాసుకుంటే ఏమవుతుంది, 25% మనము 25/100 అవుతుంది. 25/100 ఈ విధంగా చేసుకున్నట్లయితే 25 1 25 4 అన్నమాట. దట్ ఈస్ ఈక్వల్స్ టు సిపి మనం కనుక్కుంటున్నాము 300 డివైడెడ్ బై 1 ప్లస్ 1/4 అనమాట. దట్ ఈస్ ఈక్వల్స్ టు 300 డివైడెడ్ బై ఇక్కడ మనము ఎల్సిఎం చేసినట్లయితే డివైడ్ బై 4 ఉంటుంది. 4 1 4 ప్లస్ 1 1 1 ఇక్కడ ఉంది కదా, ఇక్కడ రాస్తున్నాం. అక్కడ ఏముందంటే సిపి ఈజ్ ఈక్వల్స్ టు 300 డివైడెడ్ బై 4 ప్లస్ 1 ఎంతండి 5/4 అనమాట. ఇప్పుడు ఇదంతా ట్రాన్స్ఫర్ అవుతుంది అంతే. పైనకి అప్పర్ పార్ట్ లో మనం పంపించినట్లయితే ఇక్కడ రివర్స్ అవుతుంది. 300 ఇంటూ
4/5 అవుతుంది. 5 1 5 60 64 ఎంత 64 ఎంత అండి 240. సిపి ఎంత అంటే మనకు 240. అంటే కరెక్ట్ ఆన్సర్ ఎంత కరెక్ట్ ఆన్సర్ ఎంత అంటే సి 240 రూపీస్. ఈ విధంగా మనము ఈ యొక్క ప్రాబ్లమ్స్ అనేటివి చేసుకోవాలి. ఈ విధంగా ఈ యొక్క ప్రాబ్లమ్స్ అనేవి చేసుకోవాలి. ముఖ్యంగా మనం ప్రాబ్లంలోకి వెళ్ళినట్లయితే మోటార్ సైకిల్ యొక్క టైర్ ని అంటే ఒక స్కూటర్ యొక్క టైర్ ని మనము 300కి అమ్మాము. 25% మనము లాభం పొందాము. అలాగైతే నేను కొనేది అనేది తెలుగులో చెప్తున్నట్లయితే ఇక్కడ ఎస్పీ అనేది మనము అమ్మిండేది వస్తుంది. ఎస్పీ అంటే ఏంటి, ఎంతకు అమ్మాము 300కి అమ్మాము. రేట్ ఎంత, రేట్ అంటే ప్రాఫిట్ వస్తే ప్రాఫిట్, లాస్ వస్తే లాస్, అదే రేట్ అవుతుంది. కాబట్టి ప్రాఫిట్ ఎంత వచ్చింది 25% వచ్చింది. అదే విధంగా మనం ఇక్కడ ఏం కనుక్కోవాలి, సిపి అనేది మనము కనుక్కోవాలి. సిపి అనేది మనం కనుక్కోవాలి కాబట్టి కాస్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్స్ టు మనకు ఫార్ములా చెప్తున్నాం మనం ఎస్పీ డివైడెడ్ బై 1 ప్లస్ రేట్ బై 1 ప్లస్ ఆర్ మైనస్ రేట్ బై 100 అని చెప్తున్నాం. ప్లస్ ఆర్ మైనస్ లో లాభం పొందినట్లయితే ప్లస్ వేసుకోవాలి, నష్టం పొందినట్లయితే మైనస్ వేసుకోవాలి. ఇది మాత్రం కన్ఫామ్. లాభం పొందితే ప్లస్ వేసుకోవాలి, నష్టం పొందితే మైనస్ వేసుకోవాలి. ఇక్కడ మనం లాభం పొందాం కాబట్టి ఇక్కడ ఈ విధంగా మనము పే చేసుకున్నాం. ఇక్కడ క్యాన్సిలేషన్స్ వెళ్తాయి కాబట్టి 25 1 25 4 క్యాన్సిల్ చేశాను. ఇక్కడ డివైడెడ్ బై లో 1 ప్లస్ 1/2 ఉంది కాబట్టి 1/4 ఉంది కాబట్టి డివైడ్ బై 1/1 వేసేసుకొని ఇక్కడ ఎల్సిఎం తీసాను. 4 1 ఎంత అండి 4. ఇక్కడ మళ్ళీ మనము ఫ్రాక్షన్ రూపంలో ఉండేదాన్ని మనం సాల్వ్ చేసినట్లయితే ఇక్కడ మనము డైరెక్ట్ చేసాము. 4 1 ఎంత అండి 4, 1 1 1, 4 ప్లస్ 1 ఎంత అండి 5. ఇక్కడ మనము 300 డివైడెడ్ బై 5/4 అనేది మనము ఇక్కడ వేసాము. అదే విధంగా ఇక్కడ 5/4 అనేది మనము అప్పర్ పార్ట్ లోకి మనం పంపించినట్లయితే రివర్స్ అవుతుంది. 5/4 కాస్త 4/5 అవుతుంది. అదే విధంగా ఇక్కడ వేసాను 300 into 4/5 అని వేసాను. కాబట్టి 5 1 5 6 0 0 64 ఎంత అండి అంటే ₹240 రూపీస్కి అమ్మాను. 300 రూపాయలకి 240 రూపాయలకి కొన్నాను, 300 రూపాయలకి నేను అమ్మాను. ప్రాఫిట్ ఎంత వచ్చింది అంటే మనకు 60 రూపీస్ వచ్చింది అనేది ఒక క్వశ్చన్ అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. Third question. What is the decimal fraction of conversion of 18.5%? Option A 0.185. Option number B, option B 0.175. Option C 0.165. Option D 0.195. మనము 33rd క్వశ్చన్ చూసినట్లయితే వాట్ ఈస్ ద డెసిమల్ ఫ్రాక్షన్ ఆఫ్ కన్వర్షన్ ఆఫ్ 18.5%? అంటే మనము 18.5% లో ఉండగానే మనము డెసిమల్ లోకి అంటే ఫ్రాక్షన్ డెసిమల్ రూపంలోకి మనము మార్చుకోవాలి. ఫస్ట్ గా మనము ఇక్కడ 18.5% ఉంది.
మనకి ఇక్కడ ఏముందండి 18.5% ఉంది. మనము ఫస్ట్ గా మనము ఈ యొక్క పర్సెంటేజ్ తీసుకోవాలంటే ఇంటూ 100 యాడ్ చేయాలి. కాబట్టి మనము ఇక్కడ 185 డివైడ్ బై 10. ఇప్పుడు మనము డెసిమల్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మనము ఫ్రాక్షన్ రూపంలోకి మార్చుకున్నాం. తర్వాత ఇంటూ ఏం చేయాలి ఒకసారి ఇక్కడ మనము డివైడెడ్ బై 100 చేయాలి. ఎందుకు అంటే పర్సెంటేజ్ రూపంలో నుంచి మనము ఫ్రాక్షన్ రూపంలోకి మార్చుకోవాలంటే మనము డివైడ్ బై 100 చేయాలి. డివైడ్ బై 100 చేసినట్లయితే మనకు ఇక్కడ ఆన్సర్ ఏం వస్తుంది అంటే ఇక్కడ మనము 185 డివైడెడ్ బై 10 ఇంటూ ఇక్కడ డివైడ్ బై 1 ఉంది. ట్రాన్స్ఫర్ అవుతే ఏమవుతుంది 1/100 అవుతుంది. 1/100 దట్ ఈస్ ఈక్వల్స్ టు 185 1 185 110 ఎంతండి 1000. దట్ ఈస్ ఈక్వల్స్ టు 0.185. 0.185. కాబట్టి ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ ఏ అనేది 0.185 అనేది కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. ఫస్ట్ గా మనము పర్సెంటేజ్ రూపంలో ఉండేదాన్ని డెసిమల్ రూపంలోకి మార్చుకోవాలి అంటే డివైడెడ్ బై 100 చేయాలి. డివైడెడ్ బై 100 చేసినట్లయితే మనకు ఆన్సర్ ఏమొస్తుంది అంటే ఇక్కడ ఫ్రాక్షన్ రూపంలో నుంచి ఉండేదాన్ని మనము మార్చుకోవాలి అంటే మనము ఈ విధంగా మార్చుకోవాలంటే డెసిమల్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మనము ఫ్రాక్షన్ రూపంలోకి మార్చుకొని ఆ తర్వాత పర్సెంటేజ్ రూపంలో ఉండేదాన్ని నుంచి మళ్ళీ మనము డెసిమల్ ఫ్రాక్షన్ లోకి మార్చుకోవాలి అంటే మనము ఈ విధంగా డివైడ్ బై 100 వేయాలి. 100 వేసినట్లయితే 185 డివైడ్ బై 10 ఇంటూ ఇది డివైడ్ బై చేస్తుంది. ట్రాన్స్పోజ్ అవుతే ఏమవుతుందండి రివర్స్ అవుతుంది, రెసిప్రోకల్ అవుతుంది. ఫ్రాక్షన్ అనేది డివైడ్ చేసినట్లయితే రెసిప్రోకల్ అవుతుంది అని మనము ముందు క్లాసెస్ లోనే మనము డిస్కస్ చేసుకున్నాం. అదే విధంగా ఇక్కడ 1/100 అవుతుంది. 185 1 ఎంత అండి 185 డివైడెడ్ బై 100 10 ఎంత అండి 1000. కాబట్టి 3 నంబర్స్ తర్వాత 3 zeros ఉన్నాయి కాబట్టి 3 నంబర్స్ తర్వాత పాయింట్ పెట్టినట్లయితే 0.185 అనేది మనకు ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. ఇక్కడ మనం ఇంకా ఈజీగా చేసుకోవాలంటే 18.5 ఇంటూ 100 చేయండి. 18.5 ఇంటూ 100 చేసినట్లయితే 18500 వస్తుంది. ఇక 1 నంబర్ తర్వాత పాయింట్ ఒకసారి ఇది నంబర్ రూపంలో చేసుకుంటే ఇది 18.5 డివైడెడ్ బై 100. ఇక్కడ 100 కాబట్టి 2 నంబర్స్ తర్వాత పాయింట్ ఉంది కాబట్టి 1 2 నంబర్స్ తర్వాత పాయింట్ పెట్టినట్లయితే 0.185. ఈ విధంగా కూడా మనము మార్చుకోవచ్చు, ఈజీగా మనము కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇది ఈ యొక్క మాడ్యూల్ 3. నెక్స్ట్ మనము మాడ్యూల్ 4 లోకి వెళ్దాం. మాడ్యూల్ 4 ఏంటి అంటే మాస్ వెయిట్ డెన్సిటీ. మాస్ వెయిట్ డెన్సిటీ. మనము ఈ యొక్క క్వశ్చన్ చూసుకున్నట్లయితే 34th క్వశ్చన్. What is the termed as the quantity of matter contained in a body. Option A density. Option B volume. Option C
mass. Option B, specific gravity. Specific gravity. మనకు క్వశ్చన్లు ఏమంటున్నారు అంటే వాట్ ఈస్ ద టర్మ్డ్ యాజ్ ద క్వాంటిటీ ఆఫ్ మ్యాటర్ కంటైన్డ్ ఇన్ ఏ బాడీ. అంటే ఒక క్వాంటిటీలో అందులో ఎంత మ్యాటర్ ఉంది అని గ్రహించేది ఏమి అంటున్నారు. కాబట్టి డెన్సిటీ అనేది కాదు. డెన్సిటీ అనేది ఏమవుతుంది వస్తుంది అంటే మాస్ బై వాల్యూమ్కి వస్తుంది. మాస్ బై యూనిట్ వాల్యూమ్కి వస్తుంది కాబట్టి డెన్సిటీ అనేది కాదు. అదేవిధంగా వాల్యూమ్ అంటే ఏం చెప్తుంది అంటే ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఇంటూ డైమెన్షన్, ఎనీ డైమెన్షన్ అని చెప్తుంది. అంటే ఏరియా ఇంటూ లెంత్ అనమాట. కాబట్టి వాల్యూమ్ కూడా కాదు. మాస్ ఏం చెప్తుంది అంటే ఏదైనా కానీ ఒక క్వాంటిటీలో వాటి యొక్క మ్యాటర్ అనేది దాని వల్ల వచ్చే వెయిట్ ని దీన్ని ఏమంటారు అంటే మాస్ అంటారు. కాబట్టి దీని కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే సి, మాస్. దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ ఈస్ సి, మాస్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. థర్టీ-ఫిఫ్త్ question. What is the force with which a body attracted by the earth towards its center? Option A, mass. Option B, weight. Option C, volume. Option D, density. దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఏమంటున్నారు అంటే క్వశ్చన్ లో 35th question, వాట్ ఈస్ ద ఫోర్స్ విచ్ ఏ బాడీ అట్రాక్టెడ్ బై ద అర్త్ టువార్డ్స్ సెంటర్. అంటే ఏమంటున్నారు అంటే ఏదైనా కానీ ఏదో ఒక ఫోర్స్ అనేది భూమికి ఆకర్షించేది భూమి మధ్యలో సారీ ఇప్పుడు ఈ విధంగా ఉంది కదండి, ఈ విధంగా షాక్ వస్తుంది, ఈ విధంగా పైకి ఎగిరేసినప్పుడు అర్త్ కి గ్రావిటేషన్ అవుతుంది. కాబట్టి ఏం పడుతుంది గ్రావిటేషన్ దానికి అంటే వెయిట్ అనేది పడుతుంది. అంతే కదండి. ఏదైనా కానీ వెయిట్ అనేది మనము ఈ విధంగా పైనకి ఎగిరేసినప్పుడు గ్రావిటేషన్ ప్రభావం వల్ల ఎర్త్కి వచ్చే గ్రావిటేషన్ ప్రభావం వల్ల ఏ కానీ ఎగిరేసిన పడుతుంది పడుతుంది కదండి. అర్త్కి కింద అనేది అట్రాక్ట్ అనేది చేసుకుంటుంది. ఈ యొక్క క్వశ్చన్ కి ఈ యొక్క ఆన్సర్ ఏంటి అంటే బి, వెయిట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. Next question. 36th question. What is called
mass per unit volume of substances. Option A, mass. Option B, weight. Option C, density. Option D, volume. Option D, volume. మనము క్వశ్చన్ లో చూసినట్లయితే వాట్ ఈస్ కాల్డ్ మాస్ పర్ యూనిట్ వాల్యూమ్ ఆఫ్ ఏ సబ్స్టాన్స్ అంటున్నాం. కాబట్టి ఇక్కడ మాస్ వచ్చింది కాబట్టి మాస్ అనేది కాదు. ఇక్కడ వెయిట్ అంటే ఏంటి? ఒక బరువు కాబట్టి ఇది కూడా కాదు. డెన్సిటీ అంటే ఏంటి అంటే మాస్ బై యూనిట్ వాల్యూమ్ అని ముందు చెప్పుకున్నాం మనం. దీని యొక్క ఆన్సర్ ఏంటి అంటే కరెక్ట్ ఆన్సర్ ఈజ్ సి. సి, డెన్సిటీ. దిస్ ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. Thirty-seventh question. What is called the ratio between the density of a substance to density of water at 4 degrees centigrade. Option A, density. Option B, specific gravity. Option C, mass. Option D, weight. క్వశ్చన్ ఏమంటున్నారంటే ద రేషియో బిట్వీన్ ద డెన్సిటీ ఆఫ్ సబ్స్టాన్స్ డివైడెడ్ బై డెన్సిటీ ఆఫ్ వాటర్ అట్ 4 degrees Celsius వరకు ఉండేదాన్ని ఏమంటారు అంటే స్పెసిఫిక్ గ్రావిటీ అంటారు. దీన్ని మనము స్పెసిఫిక్ గ్రావిటీ అంటారు. స్పెసిఫిక్ గ్రావిటీ ఇది ఏ విధంగా వచ్చింది అంటే రిలేటివ్ డెన్సిటీ నుంచి వచ్చింది. రిలేటివ్ డెన్సిటీ నుంచి ఈ యొక్క స్పెసిఫిక్ గ్రావిటీ అనేది వచ్చింది. కాబట్టి ఈ యొక్క క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటి? కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే బి,
స్పెసిఫిక్ గ్రావిటీ. మిగతా ఆప్షన్స్ చూసినట్లయితే డెన్సిటీ అంటే మాస్ బై వాల్యూమ్ వస్తుంది. అదేవిధంగా మాస్ అంటే నేను ముందుగానే చెప్పాను, ఒక మ్యాటర్ ఒక క్వాంటిటీలో మ్యాటర్ అనేది ఎక్కువ అయినట్లయితే వాటి యొక్క మాస్ అనేది ఎక్కువ ఉంటుంది, వాటి యొక్క వెయిట్ కూడా ఎక్కువ వస్తుంది. కాబట్టి వెయిట్ అంటే ఏంటి అంటే బరువు, ఇది కూడా కాదు. కాబట్టి దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే స్పెసిఫిక్ గ్రావిటీ. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. Thirty-eighth question. What is the density of aluminum? Option A 2.7 gram per centimeter cube. Option B 3.7 gram per centimeter cube. Option C 4.7 gram per centimeter cube. Option D 5.7 gram per centimeter cube. క్వశ్చన్ ఏమంటున్నాడు అంటే వాట్ ఈస్ ద డెన్సిటీ ఆఫ్ అల్యూమినియం? అల్యూమినియం యొక్క డెన్సిటీ మనము క్యాల్కులేట్ చేయాలి. ఇక్కడ మనకు కింద ఆప్షన్స్ ఇచ్చారు, ఏదో మనము కనుక్కోవాలి. కాబట్టి డెన్సిటీ ఆఫ్ అల్యూమినియం ఎంత అంటే ఆప్షన్ ఏ 2.7 గ్రామ్ పర్ సెంటీమీటర్ క్యూబ్. 2.7 గ్రామ్ పర్ సెంటీమీటర్ క్యూబ్. ఈ యొక్క సేమ్ అదే డెన్సిటీ కలిగి ఇంకొక సబ్స్టాన్స్ కూడా ఉంది. ఆ సబ్స్టాన్స్ ఏంటి అంటే సేమ్ ఇదే సబ్స్టాన్స్, ఇదే డెన్సిటీతో కలిగి ఒక సబ్స్టాన్స్ ఉంది. ఆ సబ్స్టాన్స్ పేరు ఏంటి అంటే మార్బల్. మార్బల్ కూడా సేమ్ ఇదే డెన్సిటీనే కలిగి ఉంటుంది. కాబట్టి అల్యూమినియం కి మార్బల్ కి రెండు సేమ్ డెన్సిటీ కలిగి ఉంటుంది. ఆ డెన్సిటీ ఏంటి అంటే 2.7 గ్రామ్ పర్ సెంటీమీటర్ క్యూబ్ అనమాట. డెన్సిటీని ఏముడితో కొలుస్తారు అనేది మీకు డౌట్ రావచ్చు. డెన్సిటీ ఫార్ములా ఏంటి? మాస్ బై వాల్యూమ్. మాస్ బై వాల్యూమ్ అనమాట. మాస్ అంటే ఏముడితో కొలుస్తారు? కేజీస్ ఆర్ గ్రామ్స్ తో కొలుస్తారు. కేజీస్ అనుకోండి, కేజీస్ డివైడెడ్ బై వాల్యూమ్ ఏముడితో కొలుస్తారు? సెంటీమీటర్స్ ఆర్ మీటర్స్ తో కొలుస్తారు. సెంటీమీటర్ క్యూబ్. దిస్ ఈస్ ద యూనిట్ ఆఫ్ డెన్సిటీ, కేజీ పర్ సెంటీమీటర్ క్యూబ్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే 39th క్వశ్చన్. వాట్ ఈస్ ద మాస్ if the density of a body is 7.6 gram per centimeter cube and its volume is 25 centimeter cube.
Option A 190 grams. Option B 200 grams. Option C 210 grams. Option D 220 grams. ఇక్కడ క్వశ్చన్లు ఏమంటున్నారు అంటే వాట్ ఈస్ ద మాస్ ఎంత ఇఫ్ ద డెన్సిటీ ఆఫ్ ఎ బాడీ ఈజ్ 7.6 గ్రామ్ పర్ సెంటీమీటర్ క్యూబ్. మనకి ఇక్కడ ప్రాబ్లంలో ఏమి ఇచ్చారు అంటే డెన్సిటీ ఇచ్చారు. డెన్సిటీ ఎంత అంట 7.6 గ్రామ్ పర్ సెంటీమీటర్ క్యూబ్. 7.6 గ్రామ్ పర్ సెంటీమీటర్ క్యూబ్. నెక్స్ట్ ఏమి ఇచ్చారు వాల్యూమ్ ఇచ్చారు. వాల్యూమ్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమన్నారు 25 సెంటీమీటర్ క్యూబ్ అన్నారు. 25 సెంటీమీటర్ క్యూబ్ అన్నారు. ఇప్పుడు మనకు ఏం కనుక్కోవాలి మాస్ కనుక్కోవాలి. ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి మాస్ అనేది మనము కనుక్కోవాలి. ఇక్కడ డెన్సిటీ ఈజ్ ఈక్వల్స్ టు ఫార్ములా ఏంటి డెన్సిటీ ఈజ్ ఈక్వల్స్ టు మాస్ బై వాల్యూమ్. డెన్సిటీ ఈజ్ ఈక్వల్స్ టు మాస్ బై వాల్యూమ్ అన్నమాట. ఇక మన క్వశ్చన్ లో ఏం మెన్షన్ చేశారు డెన్సిటీ ఇచ్చారు. డెన్సిటీ ఎంత 7.6 ఈక్వల్స్ టు మాస్ ఎంత మనం కనుక్కోవాలి. మాస్ అని మనము ఎం అనుకోండి. వాల్యూమ్ ఎంత వాల్యూమ్ వచ్చేసి 25 సెంటీమీటర్ క్యూబ్ అన్నారు. 25 సెంటీమీటర్ క్యూబ్ అన్నారు. ఇప్పుడు దీన్ని మనము ఏ విధంగా చేసుకోవాలి అంటే ఇప్పుడు ఇక్కడ 25 అనేది ఇక్కడ ఏం చేస్తుంది డివైడ్ బై చేస్తుంది. ట్రాన్స్పోర్ట్ చేసుకుంటే ఏమవుతుంది ఇంటూ అవుతుంది. m ఈక్వల్స్ టు 7.6 into 25. m equals to 25 6 are 150, 25 7 are 175, 175 15, 190. 10 తర్వాత పాయింట్ కాబట్టి 10 తర్వాత పాయింట్ తీసుకున్నట్లయితే మనకు మాస్ ఇస్ ఈక్వల్స్ టు 190 గ్రామ్స్ అనేది వచ్చింది. కాబట్టి ఆప్షన్ లో ఏం కరెక్ట్ ఆప్షన్ ఏ 190 గ్రామ్స్ వస్తుంది. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఏ 190 గ్రామ్స్ అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. Fortieth question. What is the specific gravity of the solid if the density of solid is gram per centimeter cube? Option A 18, option B 18.5, option C 19, option D 19.5. కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఇక్కడ స్పెసిఫిక్ గ్రావిటీ అంటే ఏంటి అంటే ఒక సాలిడ్ అనేది వాటర్ లో మనకు ఎంత అయితే డెన్సిటీనో అంటే లాస్ అయ్యే వెయిట్ ని మనం ఏమంటామంటే ఈ యొక్క స్పెసిఫిక్ గ్రావిటీ అంటాం.
మనకి ఇక్కడ డెన్సిటీ ఒకటే ఇచ్చారు కాబట్టి మిగతావి ఏమి ఇవ్వలేదు కాబట్టి మనము ఇక్కడ సేమ్ ఇదే వచ్చేస్తుంది. ఎంతైతే ఈ యొక్క డెన్సిటీ ఆఫ్ సాలిడ్ అయితే ఎంతైతే ఉందో అంతే ఈ యొక్క స్పెసిఫిక్ గ్రావిటీ కూడా అంతే వస్తుంది. కాబట్టి డెన్సిటీ ఆఫ్ సాలిడ్ ఎంత ఇచ్చారు అంటే 19.5 గ్రామ్ పర్ సెంటీమీటర్ క్యూబ్ ఇచ్చారు. కాబట్టి ఇక్కడ కూడా దీని యొక్క స్పెసిఫిక్ గ్రావిటీ యొక్క ఆన్సర్ ఏంటి అంటే 19.5 డి 19.5 అన్నమాట. నెక్స్ట్ క్లాస్ లో మనము మిగతా క్వశ్చన్స్ మనము డిస్కస్ చేస్తాం మేడం. అయిపోయిందమ్మా? ఓకే మేడం, అయిపోయింది మేడం. ఓకే ఓకే బాబు, ఈ క్లాస్ ఇంతటితో అయిపోయింది నాన్న. అందరికీ బాయ్ మా.